హాయ్ హలో, నేను మీ నేచిని. ఇప్పుడు రిషికేశ్ నుంచి ఉత్తరకాశీకి అయితే వెళ్తాం. ఛార్జ్ వచ్చి 500 ప్లస్ పడుతుంది. ఇది ఉత్తరకాశీ ఎంట్రన్స్. ఇది మొత్తం టౌన్ అన్నమాట. వారణాసిలో ఉన్న టెంపుల్ ఏమో దక్షిణ కాశీ అంటాం. ఉత్తరాఖండ్లో ఉన్న కాశీనేమో ఉత్తరకాశీ అంటాం. ఇక్కడ కాశీ విశ్వనాథుడే, అక్కడ కాశీ విశ్వనాథుడే. ఇది వచ్చి మన స్వామివారి టెంపుల్ ఎంట్రన్స్ మాట. ఇప్పుడు వెళ్ళట్లేదు మనం. ముందు భగీరథ ఒడ్డుకి నదికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఇది భగీరథ నదికి వెళ్ళి దారిమాట. ఉత్తర కాశీలో కాశీ విశ్వనాథుడు భగీరథ నది ఒడ్డుని మాత్రం వెలిసారన్నమాట. ఇది మన టెంపుల్ నుంచి లోపలికి ఒక 1/2 km అంతా నడాలి. నడితే మన భగీరథ నది అన్నది వస్తుంది అన్నమాట. మనమైతే భగీరథ నది ఒడ్డుకైతే వచ్చాం. ఇది ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శనానికి అయితే వెళ్దాం. మనం వచ్చేటప్పటికి హారతి కూడా స్టార్ట్ అయింది, చూడండి. వెళ్దాం. ఈ వెనకాలగా హారతి కూడా జరుగుతుంది. అది కూడా చిన్న వీడియో పెడతాను, చూడండి. మనం స్నానం చేసి వస్తూ ఉంటే సోమవారి దర్శనానికి దారిలో ఒక అమ్మవారి టెంపుల్ అది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి సోమవారి దర్శనం చేసుకున్నాక వెళ్దాం. ఇది సోమవారి టెంపుల్ లోపలికి వెళ్ళి ద్వారం అన్నమాట. స్వామివారు అయితే కనుక పైన లోపల ఉంటారు స్వామివారు. ఈ చుట్టూ తిరిగి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పైన ఉంటారు స్వామివారు. స్వామివారి దర్శనం చేసుకోవడానికి నైట్ అయిపోతుంది అని చెప్పేసి ముందే రూమ్ 600 ఇక్కడే రూమ్ తీసుకున్నాం. రూమ్ వచ్చి 500. డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు, చూడండి ఎంత బాగుందో. డబుల్ బెడ్రూము, బాత్రూము అన్నీ సూపర్ అన్నమాట. బెడ్రూమ్ అయితే కనుక 500 తీసుకున్నాడు ఇద్దరికి కలిపి. చాలా బాగుంది బాత్రూమ్ అదిని. మనం తీసుకున్న దాంట్లోనే కిందనే ఒక క్యాంటీన్ ఉంది. అన్నమాట 5 రోటీలు, రైస్, పప్పు, బంగాళదుంప కర్రీ ఇచ్చాడు. 100 రూపీస్ తీసుకున్నాడు. చాలా బాగుంది, రీజనబుల్ రేటే. ఇక్కడి నుంచి మళ్ళీ మనం గంగోత్రికి అయితే వెళ్ళిపోతున్నాం.